హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నింగ్ టైమ్. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు చాలా మంది కామెంట్ సెక్షన్లో ఏమడుగుతున్నారంటే సార్ ఎన్టీపీసీ సిబిటి 1కి ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ ఉన్నాయి కదా, అలాగే కట్ ఆఫ్ కూడా డిఫరెంట్ టైప్గా ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి, అలాగే సిబిటి 2 ఎలా కండక్ట్ చేస్తారు, ఇండివిజువల్ ఎగ్జామ్ ఉంటుందా అంటే లాస్ట్ టైం ఎలా కండక్ట్ చేశారు, అలాగే నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు అనే దాని గురించి, అలాగే లాస్ట్ టైము మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈసారి ఎంత ఉండే అవకాశం ఉంది, తర్వాత వచ్చేసరికి ఇప్పుడు టైపింగ్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుంది, అలాగే సిబిటి 3 అనేది ఎవరికి ఉంటుంది అంటే కామన్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఎవరికి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే లాస్ట్ టైం కట్ ఆఫ్స్, ఈసారి ఉన్న కట్ ఆఫ్స్, ఈ రెండు కూడా కంపేర్ చేస్తూ ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకూడదు చూడండి, ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో ఉంటాయి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ ఏ లెవెల్లో ఉంది, ఈ ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉంటుంది, అలాగే వాళ్ళకి అంతకుముందు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఈసారి కూడా కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి కానీ, అలాగే మీకు వచ్చేసరికి సిబిటి గురించి కానీ, టైపింగ్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ యొక్క స్పీడ్ కానీ, ఇవన్నీ కూడా, అలాగే మార్క్స్ పర్సంటేజ్ ఎలా తీసుకుంటారు కానీ, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. మళ్ళీ ఇంకొక వీడియో చేయాల్సిన అవసరం లేకుండా దీనిలోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, 2019 ఇచ్చినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉన్నటువంటి వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు మొత్తం మనకి 13 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటిని మనం 2016లో కంపేర్ చేసుకుని చూసుకుంటే మనకి కట్ ఆఫ్లు ఎంత ఉంటాయి, అప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో అయితే చూద్దాం. 2016లో దాదాపు 2016లో వచ్చేసరికి మనకి వేకెన్సీ ఇప్పుడు వచ్చేసరికి మనకి 14,023 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు మనకి 14,023 వేకెన్సీస్ ఉన్నాయి 2015 నోటిఫికేషన్లో. సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనకున్న వేకెన్సీ వచ్చేసరికి 35,208. సో దాదాపుగా 2x5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతకుముందు అసలు ఒరిజినల్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎంత అంటే ఇది 18,000 నోటిఫికేషన్. దానిని వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా 4,200 పోస్టులను అయితే తగ్గించి ఈ పోస్టులకు మాత్రమే వీళ్ళు జాయినింగ్స్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే అప్పుడున్న పోస్టులతో మనం కనుక కంపేర్ చేసుకుంటే 2.5 టైమ్స్ పోస్టులు అయితే ఇంక్రీజ్ అయినాయి. అలాగే అప్పుడు మనకి ఎస్ఎస్సిఆర్కి అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి ఉన్న వేకెన్సీస్ 1,587 వేకెన్సీస్ మాత్రమే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఉన్న వేకెన్సీస్ 3,284, దాదాపుగా డబుల్ ఉన్నాయి. దాదాపుగా ఎంత ఉన్నాయి అంటే 2.1 టైమ్స్ అయితే దాదాపుగా 2.1 టైమ్స్ పోస్టులు అయితే ఉన్నాయి. పోనీ 2 టైమ్స్గా తీసుకుంటే మనకి డబుల్ పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్కి అయితే ఉన్నాయి. ఓవరాల్గా కనుక చూసుకుంటే 2.5 టైమ్స్ పోస్టులు అయితే ఉన్నాయి. అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఉద్యోగాలు అయితే ఎక్కువ ఇవ్వటం అయితే జరిగింది. అప్పుడు మనకి సిబిటి 1 యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఓపెన్ కేటగిరీ, బీసీ బ్యాక్, తర్వాత ఎస్సీ ఎస్టీ. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసరికి 77.7. ఇది ఓన్లీ సిబిటి 1 గురించి మాట్లాడుతున్నాం. సిబిటి 1 తర్వాత వచ్చేసరికి 72.87, 63.73, 59.13 అప్పుడున్న కట్ ఆఫ్. సో ఇప్పుడు మనకి పోస్టులు పెరిగినాయి, కొంచెం కాంపిటీషన్ పెరిగింది కాబట్టి వీటికంటే కట్ ఆఫ్ అయితే తక్కువ ఉండే ఛాన్సెస్ అవుతుందని. ఎందుకంటే అప్పుడు 125కి నార్మలైజేషన్ కూడా 125 చేయటం వల్ల ఈ స్కోర్ అయితే ఇంక్రీజ్ అయింది. మేబీ మనకి 50 వచ్చి 125కి ఇంక్రీజ్ చేసినా కూడా ఇలాంటి స్కోరే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిబిటి 2 వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ 2 ఎగ్జామ్స్ మాత్రమే పెట్టాడు. ఆ ఎగ్జామ్స్ని దేనికి తీసుకున్నాడు అంటే ఏఎస్ఎం, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కానీ, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ రెండు రకాల ఎగ్జామ్స్ మాత్రమే పెట్టాడు. ఓన్లీ 2 ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేసి వాటిలో సిబిటి 2లో ఫైనల్గా వచ్చిన స్కోర్ని బట్టి వీళ్ళు ఇప్పుడు మనకి ఏ పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకు కూడా ఈ ఇండివిజువల్గా అయితే తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ అయితే ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేశాడు. కానీ పోస్టులు కూడా అప్పుడు కూడా 11 రకాల పోస్టుల వరకు ఉన్నాయి. వాటన్నిటికి కూడా వీటిల్లో నుంచి బేస్ చేసుకుని క్వాలిఫికేషన్ తగ్గట్టుగా తీసుకోవడం అయితే జరిగింది. సో అప్పుడు వచ్చేసరికి మనకి అసలు ఏఎస్ఎంలో సిబిటి 2 ఎంతమంది క్వాలిఫైర్ కనుక చూసుకుంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, సిబిటి 2 గురించి మాట్లాడుకుంటున్నాం. ఏఎస్ఎం, అలాగే సీనియర్ క్లర్క్ కమ్
టైపిస్ట్. సో దీంట్లో వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ, అలాగే మనకి బీసీగా కూడా చూద్దాం. ఓపెన్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, అలాగే ఎస్టీ. దీనిలో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 74.26 ఉంది. ఓన్లీ ఇది CBT 2 గురించి మాట్లాడుతున్నాం. బీసీ వచ్చేసరికి 72.13, ఎస్సీ 66.34, ఎస్టీ 61.9. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసరికి 61.41, తర్వాత 43, 48, 41. తర్వాత PWD వాళ్ళకు సంబంధించిన కట్ ఆఫ్లు వచ్చేసరికి 61.9, 62, అలాగే 65, ఇక్కడ వచ్చేసరికి 63. సో ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని వీళ్ళు CBT 2 ఏది ASMకి సంబంధించినటువంటి పోస్టులకి కట్ ఆఫ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కట్ ఆఫ్లు దానికి సంబంధించిన కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయంటే 72.9, 82.9, 82.6, 74.7 అండ్ 70. తర్వాత PWDది 51.9, అలాగే 52.9. ఈ SC/ST అయితే దొరకలేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినవి కూడా దీంట్లో అయితే దొరకలేదు. ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లవి ఈ కట్ ఆఫ్స్ మాత్రమే ఉన్నాయి. సో అప్పుడు కనుక చూసుకుంటే CBT 2కి చూడండి, ఓపెన్ కేటగిరీ 74.26, 72.13, తర్వాత 76.39, 69.9. సో దాదాపుగా ఈసారి కూడా ఇంత కట్ ఆఫ్లు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ లో కట్ ఆఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో మెయిన్స్ లో అయితే కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో కాబట్టి ఇంత అయితే ఉంటుంది. సో ఇది మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి కట్ ఆఫ్స్. తర్వాత మరి ఈ కట్ ఆఫ్స్కి కనుక చూసుకుంటే దీన్ని క్లియర్గా చూసుకోండి, గుర్తుపెట్టుకోవడం అంటే అరైజ్ చేస్తున్నాను చూడండి. సో అరైజ్. సో ఎందుకు అరైజ్ చేయడం జరిగిందంటే మీకు కంపారిజన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో దీంట్లో అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇదే కట్ ఆఫ్ మనకి 74 తీసుకున్నాడు, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే ఇదే కట్ ఆఫ్లు ఎంత అయినాయి అంటే 86 వరకు కూడా వెళ్ళింది, 83 వరకు కూడా వెళ్ళింది. అంటే ఓన్లీ 74 వస్తే సరిపోదు, మన ఫైనల్ లిస్ట్లో ఉండాలంటే దాదాపు 83 మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి 82.6, ఇక్కడ వచ్చేసరికి 74.7, ఇక్కడ వచ్చేసరికి 61. ఇక్కడ 70. సో మనకి కట్ ఆఫ్లు ఏంటంటే ఓన్లీ క్వాలిఫై కాకుండా మనకి ఇన్ని మార్క్స్ కనుక CBT 2లో గెయిన్ చేసుకోగలిగితే దెన్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే ఉండడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కట్ ఆఫ్లే చెప్పడం వల్ల ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని మనం ప్రిపేర్ అయితే క్వాలిఫై అవుతాం. కానీ ఫైనల్ లిస్ట్ తీసినప్పుడు మనం ఈ ఫైనల్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే లిస్ట్లో అయితే మనం ఉండం. కాబట్టి మనకి 120కి అవుట్ ఆఫ్ 120కి దాదాపుగా మనకి 80+ వస్తే 120కి అప్పుడు మాత్రమే మనం కంప్లీట్ సేఫ్ జోన్లో అయితే ఉంటాం CBT 2కి. తర్వాత వచ్చేసరికి ఇది ఇలా ఉంటే అసలు క్వాలిఫై అనేది ఎలా చేస్తారో కూడా చూద్దాం. CBT 1 వచ్చేసరికి ఓన్లీ OC BC అని సింగిల్ కట్ ఆఫ్ తీసుకుని క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. తర్వాత CBT 2కి ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేయబోతున్నాడో ఒక్కసారి చూడండి. CBT 2కి సో ఇక్కడ వచ్చేసరికి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్ అండ్ ట్రైన్ క్లర్క్. సో ఇవన్నీ కూడా లెవెల్ 2 పోస్టులు. ఈ లెవెల్ 2 పోస్టులకి కామన్ ఫర్ ఆల్ లెవెల్ 2 ఎగ్జామ్, అంటే వీటన్నిటికి కూడా ఒకే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాడు. అంటే లెవెల్ 2 అన్నిటికీ కలిపి ఒక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లెవెల్ 3 వాళ్ళకి సపరేట్గా చేస్తాడంట. కమర్షియల్ టికెట్ క్లర్క్కి సపరేట్గా వీళ్ళ వారికి ఒక ఎగ్జామ్ని, అలాగే ఓన్లీ ట్రాఫిక్ అసిస్టెంట్ అంటే లెవెల్ 4 వాళ్ళకి ఒక ఎగ్జామ్. తర్వాత వచ్చేసరికి గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్. సో ఈ 5టికి సంబంధించి 5 కూడా కామన్ ఫర్ ఆల్ 5, అంటే దీనికి ఒక ఎగ్జామ్. తర్వాత 6 and 7 కమర్షియల్ అప్రెంటిస్ అండ్ స్టేషన్ మాస్టర్. సో వీటికి కామన్ 6, అంటే మొత్తం మనకి CBT 2లో మనకి 4 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాడు. 4 ఎగ్జామ్స్ని, ఈ 4 ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయబోతున్నాడు. కానీ ఈ 4 ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అన్నిటికీ కామన్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతాడా, 4 సార్లు పెడతాడా, లేదా ఓన్లీ ఆ లెవెల్ ఒక 3కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి 3 times పెడతాడా అనేది అయితే కన్ఫర్మేషన్ లేదు. కానీ ఎగ్జామ్స్ అయితే 4 ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. లెవెల్ 2కి వాళ్ళకి సపరేట్గా, 3కి సపరేట్గా, 4కి సపరేట్గా, 5, 6 మొత్తం 5 ఎగ్జామ్స్ అయితే
జరుగుతాయి. సో ఇది లాస్ట్ టైం మనకి జరిగింది ఎన్ని ఎగ్జామ్స్ అంటే ఓన్లీ 2 ఎగ్జామ్సే మాత్రమే జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు 4 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మనకి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతుంది, 2 టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే అంటే ఇది సిబిటి 2 యొక్క గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సిబిటి 2లో మళ్ళీ ఇంకోటి ఉంది, టైపిస్ట్ ఉంది, టైపింగ్ టెస్ట్ ఉంది, తర్వాత సిబిటి ఉంది కదా, అంటే కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదా. సో యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి కూడా మాట్లాడుకుంటే సిబిటి యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి ఎవరెవరికి ఉన్నాయి కూడా మనం చూసుకుందాం. అలాగే సిబిటి కూడా ఎవరెవరికి ఉందో చూద్దాం ఒక్కసారి రండి. సో సిబిటి, సో టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ 3గా అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్. సో నేను ఏం చేద్దామంటే అన్ని కాకుండా రివర్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ స్టేషన్ మాస్టర్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్, అంటే ట్రాఫిక్ ని ఎవరైతే సిగ్నల్స్ ఇచ్చి మనకి ట్రాఫిక్ ని గైడ్ చేస్తారో వాళ్ళు, అలాగే వాటిని ఫార్వర్డ్ చేసే స్టేషన్ మాస్టర్, వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే ట్రాఫిక్ నే గైడ్ చేస్తారు. సో వీళ్ళిద్దరికి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంది, వీళ్ళిద్దరికి మాత్రం యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంది. రిమైనింగ్ తర్వాత వచ్చేసరికి ఈ ట్రైన్ క్లర్క్ కి అంటే టీసీ, తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి, తర్వాత సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దెన్ కమర్షియల్ అప్రెంటిస్, వీళ్ళెవరికి కూడా ఓన్ ఈ సిబిటి 2 స్కోర్ ని ఆధారంగా మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి టైపింగ్ టెస్ట్ కానీ అలాగే అలాగే సిబిఏ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందో మాట్లాడదాం. సో టైపింగ్ టెస్ట్ అలాగే సిబిఏ యాప్టిట్యూడ్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ లో వచ్చేసరికి వీళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే 30 words per minute, 30 words per minute స్పీడ్ తో అయితే మనం జేఎన్జెల్ ఎగ్జామ్ అయితే రాయాలి. దాంట్లోనే మనకి స్పెల్లింగ్ కరెక్షన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ కి చాలా వరకు అయితే ఇస్తాం జరుగుతుందని చెప్పేసి అన్నారు. తర్వాత సిబిఏకి వచ్చేసరికి మనకి దీన్ని బ్యాటరీ వైజెస్ గా 5 బ్యాటరీ వైజెస్ గా ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది. 5 బ్యాటరీస్ కూడా మనమైతే మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఈ 30 words per minute కొడితే అంటే ఎంటర్ చేస్తే చాలు. అలాగే హిందీ వాళ్ళు వచ్చేసరికి 25 words per minute, ఈ రెండు కనుక ఓన్లీ ఇది క్వాలిఫై నేచర్ కలిగి ఉంటుంది, ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. సిబిఏకి వచ్చేసరికి ఏంటంటే అర్థమెటిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి. అలాగే సిబిటి 2 నుంచి 70% మార్క్స్ ని, అలాగే ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి వీళ్ళు 30% మార్క్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. సో మనకి 30% అనేది ఇవ్వడం జరిగింది. సో సిబిటి 2 వచ్చేసరికి 70%, సిబిటిఏ వచ్చేసరికి 30%. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ వస్తే దాంట్లో 70 మార్క్స్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి 100 మార్క్స్ వస్తే దానిలో 30 చొప్పున అప్పుడు మొత్తం 100 మార్కులకి తీసుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సిబిటి ఎవరైతే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉందో దీనిలో కూడా స్కోర్ చేయడం అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సిబిటి 2లో యాప్టిట్యూడ్ మనకి ఎగ్జామ్లోనే ఎక్కువ స్కోర్ వచ్చేస్తే ఇక్కడ జస్ట్ క్వాలిఫైలో కూడా కవర్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కనుక మంచి స్కోర్ రాకుండా బార్డర్లో క్వాలిఫై అయితే మీరు ఇక్కడ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మెయిన్స్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్స్ కట్ ఆఫ్ల గురించి మాట్లాడాం. ఇందాక మెయిన్స్ కట్ ఆఫ్ల గురించి మాట్లాడాం. మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 74-6 కి క్వాలిఫై అయితే సిబిటి 2, కానీ మెయిన్కి వెళ్ళేసరికి దాదాపుగా వీళ్ళు వచ్చేసరికి ఎంత ఉందంటే 72 నుంచి 83 వరకు ఉంది. అంటే మనం కనీసం 80 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంది ఓపెన్ కేటగిరీ. తర్వాత బీసీ వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ క్వాలిఫై వచ్చేసరికి 72, అలాగే టైపిస్ట్కి వచ్చేసరికి 82.6 క్వాలిఫై అయితే మెయిన్స్లో వచ్చేసరికి 72 నుంచి 81 మధ్యలో అయితే ఉంది. ఇంకా దాదాపుగా మిగిలిన వాళ్ళవి కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ప్రతి ఒక్క కట్ ఆఫ్ కంటే ఒక 5 నుంచి 6 మార్క్స్ అయితే మినిమం, 5 నుంచి 6 మార్క్స్ మినిమం అయితే పెరుగుతుంది. అంటే మనం ఎవరైతే ఉన్నారో సిబిటి 2లో ఎగ్జామ్ రాసేవాళ్ళు, క్వాలిఫై అయ్యేవాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు 80+, బీసీ వాళ్ళు కూడా 80+, ఎస్సీ ఎస్టీలు వచ్చేసరికి ఎస్సీ వచ్చేసరికి 75+, ఎస్టీ వచ్చేసరికి 70+ మినిమం స్కోర్ చేస్తే వాళ్ళైతే సేఫ్ జోన్లో అయితే ఉంటారు. ఎందుకంటే మనకి సిబిటి 2 క్వాలిఫై అవటమే కాదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి కాబట్టి.
సో ఇది మనకి క్లియర్ కట్గా ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇవి పోస్టులు ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి CBT 1 అనేది ఒకటే రిజల్ట్ ఉంటుంది. CBT 2 వచ్చేసరికి మొత్తం 6 ఎగ్జామ్స్ జరుగుతాయి. తర్వాత వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ జరుగుతుంది. సో ఎక్సెప్ట్ ఒక 5 పోస్టులు వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ ఉండదు, యాప్ట్యూడ్ టెస్ట్ కూడా ఉండదు. ఒక 2 టైప్స్కి మాత్రం యాప్ట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. యాప్ట్యూడ్ టెస్ట్ వాళ్ళు అక్కడ ఉన్న 5 బ్యాటరీస్ క్వాలిఫై అవడంతో పాటు ఇండివిజువల్ కట్ ఆఫ్ క్వాలిఫై అవడంతో పాటు దాంట్లో కూడా స్కోర్ తెచ్చుకునే పాసిబిలిటీ అయితే ఉంది. సో టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. సో స్కిల్ టెస్ట్ అనేది. సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్గా మనకున్న పోస్టులు ఎన్నో నేను మాట్లాడుకున్నాం. లాస్ట్ టైంతో పోలిస్తే 4000, ఇప్పుడు పోలిస్తే 35,000. మనకి లాస్ట్ టైం వచ్చేసరికి మన ఎక్కడ లాస్ట్ టైం వచ్చేసరికి 15,187 పోస్టులు మన SCRకి ఉంటే ఇప్పుడు 3,284 పోస్టులు ఇంక్రీజ్ అయినాయి. అలాగే మన ఓవరాల్ పోస్టులు ఇంక్రీజ్ అయినాయి. సో కట్ ఆఫ్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కోవిడ్ వల్ల ఓన్లీ కొన్నిట్లో చూస్తే నాకు పర్ఫెక్ట్గా తెలియదు, 39% మాత్రమే అటెండ్ అయ్యారని చూపిస్తున్నారు. పోనీ నేనైతే 50% తీసుకున్నా కూడా మనకి లాస్ట్ టైంతో పోలిస్తే దాదాపు కాంపిటీషన్ అయితే తగ్గిపోయింది. అంటే 50% మాత్రమే ఎగ్జామ్ అటెండ్ అవ్వడం మనకి అడ్వాంటేజ్. సో కొన్నిట్లో 39% మాత్రమే అటెండ్ అయ్యారని ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. సో మేబీ అదైతే ఇంకా బెటర్, ఇంకా కాంపిటీషన్ అయితే తక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో చాలా మంది అంటే ఒక 40+, 45+ వచ్చిన వాళ్ళు కూడా ఒక 90% హోప్స్ పెట్టుకోవచ్చు. 55+ వచ్చిన వాళ్ళు అయితే 100% మీరు క్వాలిఫై అవుతారు. మీరిద్దరూ కూడా కంటిన్యూగా అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీనిలో మీకు మెడికల్కి సంబంధించింది, మెడికల్ ఎలా ఉంటుంది, అలాగే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఇది ఎవరెవరికైతే ఇవి కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేస్తే నేను ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా స్పీడ్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.